గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ థింగ్స్. దిస్ ఈజ్ హరిష్మా. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ వోంట్ మిస్ ఎనీథింగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మై బర్త్డే ఇన్ తిరుపతి అనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను అబౌట్ మై లియో. ఈసారి లక్కీగా నా బర్త్డేని తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనంలో చేసుకునే అవకాశం నాకు వచ్చింది అనమాట. సో నా ఫ్యామిలీ అందరం తిరుపతికి స్టార్ట్ అయిపోయాం. బట్ మా లియో గాడిని ఎక్కడ ఉంచాలి అనేది పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. మా ఇంట్లోనే ఉంచుదామంటే మా అమ్మమ్మ వాళ్ళు చూసుకుంటారో లేదో అని అదొక టెన్షన్. వేరే ఎక్కడైనా బోర్డింగ్స్‌లో వదిలిపెడదామంటే వాళ్ళు సరిగ్గా చూసుకుంటారో లేదో అని అదొక భయం. సో అలా భయపడుతూ మేము మాకు తెలిసిన వాళ్ళ దగ్గర వదిలిపెట్టామనమాట. అదేమి సడన్‌గా వదిలిపెట్టలేదు. ముందు నుంచి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నామనమాట వాడికి. కొంచెం సేపు ఆ ప్లేస్ అంతా చూపిచ్చి అలాగా. ఓకే. ఇంక ఉంటాడు. అండ్ వాడు చాలా హ్యూమన్ ఫ్రెండ్లీ అనమాట. అండ్ పెట్ ఫ్రెండ్లీ. సో ఉంటాడులే అనుకోని మేము కూడా ఇంకా వాడినక్కడ దింపేసి మేము స్టార్ట్ అయిపోయామనమాట. అలా ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాం. కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళకి కాల్ చేసాం. ఎలా ఉన్నాడు లియో అని చెప్పి. వాళ్ళు రిటర్న్‌లో అస్సలు ఉండట్లేదు వాడు. ఆల్రెడీ ఇప్పటికి 2 టైమ్స్ లైక్ లీష్ కట్టున్నా కూడా అది కొరికేసి విడిపించుకొని వెళ్ళిపోతున్నాడు. వాడసలు ఉండట్లేదు అని చెప్పారనమాట. దాంతో అది విని మేమందరం ఫుల్ షాక్. మేమేమో ట్రైన్‌లో హాఫ్ జర్నీ వచ్చేసాము. ఇప్పటికిప్పుడు రిటర్న్ వెనక్కి లైక్ ఎక్కడ మిడిల్‌లో డ్రాప్ అవ్వటానికి కూడా కుదరదు కదా! అలా ఆలోచిస్తూ ఉన్నాము. అక్కడేమో నా ఫ్రెండ్స్ ఎవరు లేరు వాడిని పిక్ చేసుకోవటానికి. ఇంకా ఏం చేయాలా? ఏం చేయాలా? అని ఆలోచించి ఓకే. ఏదైతే అదయింది. తీసుకెళ్ళి అమ్మమ్మ వాళ్ళ దగ్గరే వదిలిపెట్టేసేద్దాం అనుకోని ఫిక్స్ అయ్యి వాళ్ళకి కాల్ చేసి చెప్పామన్నమాట. అమ్మమ్మ వాళ్ళ దగ్గరే వదిలిపెట్టేసేయండి అని చెప్పి. వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళి ఆటోలో వదిలిపెట్టేసేసారు. అమ్మమ్మ వాళ్ళు కూడా ఇంకా 2 డేసే కదా! మేము చూసుకుంటామని చెప్పారనమాట. సో ఇంకా మేము కొంచెం రిలాక్స్ అయ్యాము. అసలు మా లియో ఎప్పుడు సైలెంట్ ఉండడనమాట. ఎవరైనా ఇంటికొస్తే మటుకు వాళ్ళని ఖచ్చితంగా కదిలిస్తూనే ఉంటాడు వద్దని చెప్పినా గూడా. అలాంటిది మేము వెళ్ళేదాకా 2 డేస్ ఎవ్వరితో మాట్లాడకుండా సైలెంట్‌గా కూర్చున్నాడంట. టైంకి తింటం, పడుకోవటం అంతే ఉన్నాడంట. అది విని మాకు వచ్చిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఇంకెప్పుడు ఇలా వదిలెళ్ళొద్దు అని చెప్పి ఫిక్స్ అయ్యాం. దట్ ఈస్ ద స్టోరీ అనమాట. మీకు ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఎప్పుడైనా అవుతే గనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు పెట్స్ ఉంటే ఆ పెట్ నేమ్‌ని కూడా కామెంట్ చేసి వాటి ఫన్నీ స్టోరీస్‌ని డిస్కస్ చేసుకుందాం. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే మేము అలా స్టార్ట్ చేసేసి అలా అంతా అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. అలా కొంచెం సేపు సన్సెట్‌ని ఎంజాయ్ చేస్తూ నాకైతే చాలా బాగా అనిపించింది. సన్సెట్ ఇలాగ విండో సీట్ పక్కన కూర్చోవటం మంచి ఎక్స్‌పీరియన్సెస్ అనమాట ట్రైన్ జర్నీలో. అండ్ అలా మాకు ఆకలేసేసింది. మేము ఇంటి నుంచే డిన్నర్ ప్యాక్ చేసుకొని వెళ్ళాం. పులిహోర, మామ్స్ స్పెషల్ పులిహోర. యాహ్! మేము అలా తింటున్నప్పుడు మా పక్క సీట్‌లో ఒక తాతగారు కూర్చున్నారనమాట. ఆ తాతగారు కూడా చాలా ఫ్రెండ్లీ అయిపోయారు. అంటే మధ్యలో వచ్చారనమాట అలాగా. సో, సరే అని చెప్పి మేము కూడా ఫుడ్ షేర్ చేసుకున్నాం. ఆయన స్టోరీస్ చెప్తూ ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. దాని తర్వాత కొంచెం సేపు గేమ్స్ ఆడుకున్నాం. అలా గేమ్స్ ఆడుకుంటూ రీచ్ అయిపోయాం తిరుపతి. ఈసారి ఆ స్వామి దర్శనం నడుచుకుంటూ చేసుకుందాం అనుకోని అలా కొబ్బరికాయ కొట్టేసుకొని మా నడక దారిలో అలిపిరి వైపు నుంచి వెళ్ళామన్నమాట. సో స్టార్ట్ అయిపోయింది. చాలామంది ఉన్నారు. అయితే అసలు వెళ్తామా లేదా అనుకున్నాము. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామం పెడుతున్నారనమాట. మేమందరం పెట్టించేసుకొని అలాగ స్వామికి గోవిందా గోవిందా అనుకుంటూ స్టార్ట్ అయిపోయాం. మేము కొండెక్కటం ఎర్లీ మార్నింగ్ 5:30 అలా స్టార్ట్ చేసామన్నమాట. మాది దర్శనం వచ్చేసరికి నైట్ టైమ్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే ఇలా నడవటం మాది ఫస్ట్ టైం అనమాట. సో ఎనర్జీ ఉంటుందో ఉండదో అనుకుంటూ స్టార్ట్ అయిపోయాము. అండ్ 100 స్టెప్స్‌కి ఒకసారి బ్రేక్ తీసుకుంటూ వచ్చామన్నమాట. మాకు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది అర్థం అవ్వలేదు. సో ఎందుకు రిస్క్ తీసుకోవటం అనుకొని చిన్నగా స్టార్ట్ అయిపోయాము. మనం వెళ్ళే దారిలో మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి. బుక్ స్టోర్స్ ఉంటాయి. అండ్ అక్కడ అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. లైక్ సీనరీ అలాగా చాలా పక్షులు, బటర్‌ఫ్లైస్ ఉన్నాయి. నాకైతే 700 స్టెప్స్‌కే అయిపోయింది. ఆ వెంకటేశ్వర స్వామి కనిపించేశారు.
బట్ మా చెల్లి మాత్రం ఫుల్ ఎనర్జీగా వెళ్ళిపోతుంది. ఎవరి కోసం ఆగకుండా నేను, మమ్మీ అయితే చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము. అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మనకి చాలా టిఫిన్ షాప్స్ కనిపిస్తాయి. ఎవరైనా బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చు. అండ్ ఫ్రీ వాటర్ గూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. వాష్‌రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇక్కడ. బట్ మేమేమి లైక్ బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. ఎందుకంటే మేము ఓన్లీ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నాము. లైక్ బటర్ మిల్క్, సోడా అలాంటివి ఎక్కువ తాగామన్నమాట. ఎందుకంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటామని చెప్పి. ఇంకా అలా బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తూ ఉంటే మాకిక్కడ చాలా బటర్‌ఫ్లైస్ అన్నీ కనిపించినాయనమాట. అండ్ పెద్ద పెద్ద స్క్విరల్స్ కూడా కనిపించినాయి. నాకు వాటి నేమ్ ఏంటో ఐడియా లేదు. ఒకవేళ మీకు వాటి నేమ్ ఏంటో తెలిస్తే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడొచ్చేసి కృష్ణుడి శిల్పం ఉందనమాట. చిన్న టెంపుల్ మనం వెళ్ళే దారిలో ఇలాగా కృష్ణుడి టెంపుల్, హనుమాన్ టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కూడా దర్శనం చేసుకొని చిన్నగా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫస్ట్ టైం నేను డీర్స్‌ని చూసాను. ఇప్పటిదాకా ఎప్పుడు నేను లైక్ అంటే అన్ని సార్లు ఎళ్ళలేదు. బట్ వెళ్ళిన 2, 3 టైమ్స్ కూడా ఎప్పుడు డీర్స్‌ని చూడలేదనమాట. ఫస్ట్ టైం నేను చూసాను. అండ్ అక్కడ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉండి నేను అంటే డీర్స్‌ని చూస్తున్నాను కదా! సో, నన్ను అడిగారనమాట. ఫీడ్ చేస్తారా అని చెప్పి. ఓకే అని చెప్పి ఎళ్లి ఫీడ్ చేసి నాకైతే చాలా భయమేసింది. మా చెల్లయితే ఇట్లా ఒక హ్యాండ్‌తోని ఫీడ్ చేసేసింది. దీని తర్వాత నేనింకా కొంచెం దూరమే ఉంటదేమో ఎళ్ళిపోతాం అనుకున్నాను. బట్ దీని తర్వాత హైవే రోడ్డొచ్చింది. ఫుల్ వెహికల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ నాకైతే అస్సలు ఎనర్జీయే లేదు. కానీ మా మమ్మీ అండ్ సిస్టర్ వాళ్ళైతే ముందే ఎళ్ళిపోతూ ఉన్నారు. నేను వెనక వెనక చిన్నగా వచ్చా అనమాట బ్రేక్స్ తీసుకుంటూ. ఈ హైవే తర్వాత కూడా అయిపోతదనుకున్నాను. బట్ అయిపోలేదు. దీని తర్వాత మోకాళ్ళ పర్వతం వచ్చింది. ఆ మోకాళ్ళ పర్వతం ఎక్కేసరికి నా పనయిపోయింది. ఇంకా అలా ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని నడక మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 11:30 అయింది. ఇంక అక్కడి నుంచి మేము రూమ్‌కెళ్ళిపోయాం. రూమ్స్ కూడా మాకు టెంపుల్ పక్కనే వచ్చిందనమాట. చాలా దగ్గరగా. సో, అదొక అడ్వాంటేజ్ అయింది. రూమ్స్ చాలా క్లీన్‌గా ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి వ్యూ కూడా చాలా బావుంది. ఇంకలా మాకు రెడీ అయిపోయి గుడికెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. అక్కడ టెంపుల్ వ్లాగ్స్ అవేవి తీయలేదు. ఎందుకంటే అక్కడ ఫోన్స్ అలో ఉండదు. అండ్ ఫోన్స్ పెట్టుకోవాలంటే అక్కడ చాలా సేపు లైన్‌లో నించోవాలి. టైం వేస్ట్ అవుతదని చెప్పి. కానీ దర్శనం అయితే చాలా బాగా అయింది. నైట్ టైమ్ కదా! అండ్ నా బర్త్‌డేకి ఎప్పుడు వర్షం పడతదనమాట. నేనేమనుకున్నా అంటే ఈసారి తిరుపతిలో అంత రెయిన్స్ లేవు. సో, ఏం వర్షం పడదు అనుకున్నాను. బట్ కరెక్ట్‌గా నేను దర్శనం చేసుకొని బయటికొచ్చాము. ఫుల్ రెయిన్ అనమాట. నాకైతే అక్కడ ఆ గాడ్ బ్లెస్సింగ్స్ లాగా అనిపించినాయి. నైట్ మొత్తం ఇంక అక్కడే స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ శ్రీకాళహస్తికి స్టార్ట్ అయిపోయాం. అలా బస్ జర్నీ చేసి శ్రీకాళహస్తి రీచ్ అయిపోయాం. దర్శనం ఇక్కడ కూడా చాలా బాగా అయింది. మేమిక్కడ పూజ చేయించుకున్నాము. అండ్ అక్కడ ఒక చిన్న మ్యూజికల్‌ది పెట్టారనమాట. సాంగ్స్ పాడుతున్నారు. చాలా బాగా అనిపించింది. చాలా ప్లెజెంట్ ఉంది. మా చెల్లయితే కొంచెం బాగా టైర్డ్ అయిపోయి నిద్రపోయింది గూడా. అలా ఇంక అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా ఆటోలో రైల్వే స్టేషన్‌కి స్టార్ట్ అయిపోయాము. రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయామనమాట. రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయి చాలా సేపు రైల్వే స్టేషన్‌లోనే వెయిట్ చేశాము. ఎందుకంటే మాది మార్నింగే అంతా దర్శనం అయిపోయింది. మా
ట్రైన్ వచ్చేసి ఈవినింగ్. సో, ఆఫ్టర్‌నూన్ మొత్తం రైల్వే స్టేషన్‌లోనే స్పెండ్ చేసాం. అండ్ మాకక్కడ చాలామంది పరిచయమయ్యారు. వాళ్ళు కూడా దర్శనం చేసుకొని వస్తున్నారంట. అలా వాళ్ళతో కొంచెం సేపు మాటలు చెప్తూ ఉండగా ఈలోపు ట్రైనొచ్చేసింది. అలా ట్రైన్ ఎక్కేసి హోమ్ టౌన్‌కి స్టార్ట్ అయిపోయాం. ఇంటికి రాంగానే మా డాగ్స్ అన్నీ మమ్మల్ని రౌండప్ చేసేసినాయి. ఇన్ని రోజులు ఎక్కడికెళ్లారు అని చెప్పి. నేనైతే మా లియో గాడు ఎట్లా రియాక్ట్ అవుతాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. బికాజ్ 2 డేస్ వాడిని ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళలేదు. ఎలా రియాక్ట్ అవుతాడా అని చెప్పి చూస్తూ ఉన్నా. ఇక డోర్ తీయంగానే మమ్మల్ని చూడంగానే ఇంక ఫుల్ ఎక్సైట్ అయిపోయాడనమాట. అసలు అర్థం కాలేదు ఫస్ట్ వాడికి ఎవరి దగ్గరికెళ్ళాలో. ముగ్గురు దగ్గరికి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా చాలా ఎక్సైట్ అయిపోతున్నాడని చెప్పి మేమందరం ఇంకా లగేజ్ అన్నీ పెట్టేసేసి నేను వాడిని పైకి తీసుకెళ్ళిపోయాననమాట. పైకి తీసుకెళ్ళి కొంచెం సేపు వాటర్‌తో ఆడిపిచ్చాను. వాటర్ అంటే చాలా ఇష్టం వాడికి. వాటర్ ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు. సో, దిస్ ఈజ్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా చాలా కొత్త కంటెంట్‌తో వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాననమాట. సో, don't forget to subscribe and click on bell icon. Bye bye.